ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన హెచ్డబ్ల్యూ జీఆర్ఎల్ ఆధారంగా జోన్ వైజ్ కట్ ఆఫ్ అయితే మన ఛానల్లో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 కట్ ఆఫ్స్ అయితే చేయగా ఈ వీడియోలో జోన్ 5కి సంబంధించిన కట్ ఆఫ్ అయితే చేస్తున్నాను. ప్రీవియస్ జోన్స్ సంబంధించి జోన్ 1 కానీ, జోన్ 2 కానీ, జోన్ 3 కానీ, జోన్ 4 కట్ ఆఫ్ చూడనట్లయితే సంబంధిత జోన్ అభ్యర్థులు మన ఛానల్లో ఉంటాయి, చూసుకోండి. ఈ వీడియోలో జోన్ 5కి సంబంధించిన కట్ ఆఫ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అతి త్వరలో టీజీపీఎస్సీ నిర్వహించబోతున్న గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన ఎకనామిక్ టెస్ట్ సిరీస్ అయితే అతి తక్కువ ధరకే మన యాప్లో అందుబాటులో ఉంది. సో యాప్ని డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసినప్పుడే మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. అప్పుడు మరిన్ని వీడియోస్ నేను తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక జోన్ 5 యాదాద్రికి సంబంధించి హెచ్డబ్ల్యూ గ్రేడ్ 2 పోస్టులు మొత్తంగా 94 అయితే కనిపిస్తున్నాయి. 94లో చూసుకున్నట్లయితే 7 పోస్టులు వచ్చేసి పిహెచ్ కేటగిరీ కింద, ఇంకొక 3 పోస్టులు వచ్చేసి ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ కింద ఉన్నాయి. ఈ 10 పోస్టులు మినహాయిస్తే 84 పోస్టులకు సంబంధించిన రిజర్వేషన్ లారీగా కట్ ఆఫ్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం, ఓకేనా. ముందుగా ఈ జోన్ 5లో యాదాద్రి జోన్ 5లో ఒక గ్రేడ్ 1 పోస్ట్ ఉంది. ఈ గ్రేడ్ 1 పోస్ట్ను టాప్ ర్యాంకర్, జోన్లో టాప్ ర్యాంకర్ అయిన ఓసీ క్యాండిడేట్ అయితే పొందే అవకాశం ఉంది. 220.371కి అయితే గ్రేడ్ 1 కట్ ఆఫ్ కాబోతుంది. సో ఇతని స్టేట్ ర్యాంక్ 5 అన్నమాట. స్టేట్ ర్యాంక్ 5గా ఉంది. ఇతని ఓసీ క్యాండిడేట్ ఈ గ్రేడ్ 1 జాబ్ని అయితే కొట్టబోతున్నాడు. ఒకటే పోస్ట్ ఉంది యాదాద్రిలో, ఓకేనా. జనరల్లో ఉంది అది కూడా. ఇక ఓపెన్ జనరల్లో మొత్తంగా 12 పోస్టులు కనిపిస్తున్నాయి. అందులో 5 ఒక దగ్గర, 2 ఒక దగ్గర ఉన్నాయి. ఈ 12 పోస్టులలో 2 వచ్చేసి 1/3 కింద ఉమెన్కి వెళ్తాయి. ఇంకొక 10 పోస్టులకు సంబంధించి అదేవిధంగా మొత్తంగా 12 పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ చూసినట్లయితే 205.994గా ఉంది. యాదాద్రికి సంబంధించి ఓపెన్ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత 205.994గా ఉంది. ఇందులోనే ఇద్దరు ఉమెన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు. సో 1/3 ఫుల్ఫిల్ అయిపోయింది. 46 ర్యాంక్ వరకే ఇద్దరు ఉమెన్స్ ఇంక్లూడ్ అయిపోవడంతో 1/3 ఫుల్ఫిల్ అవ్వడం జరిగింది. మొత్తంగా ఓపెన్ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత జోన్ 5కు 205.994గా ఉంది. 46 ర్యాంక్ వరకు అయితే ఓపెన్ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ అనేది అయింది జోన్ 5కు. నెక్స్ట్ ఓన్లీ మెన్స్, ఓపెన్లో ఓన్లీ మెన్స్ పోస్టులు 14 ఉన్నాయి, అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఓన్లీ మెన్స్ 14 పోస్టులకు సంబంధించిన కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 200.260గా ఉంది. 200.260గా ఉంది. 100 ర్యాంక్ వరకు అయితే ఓన్లీ మెన్స్, ఓన్లీ ఓపెన్ మెన్స్ కట్ ఆఫ్ అనేది 200గా ఉంది. 200.260గా 100 ర్యాంక్ వరకు అయితే రావడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఓన్లీ ఓపెన్ ఉమెన్స్ వచ్చేసి 9 పోస్టులు కనిపిస్తున్నాయి. ఓన్లీ ఓపెన్ ఉమెన్స్ వచ్చేసి ఈ 9 పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మనకు 190.301గా ఉంది. 190.301గా అయితే ఓన్లీ ఓపెన్ ఉమెన్స్ కేటగిరీ కట్ ఆఫ్ అయితే కనిపిస్తుంది 9 పోస్టులకు సంబంధించి. అలానే ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీలో 2 వేకెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి. 2 వేకెన్సీకి సంబంధించిన కట్ ఆఫ్ చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 198.208గా ఉంది. 137 ర్యాంక్ వరకు అయితే ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ అయితే అవుతుంది. 198.208గా ఉంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఓన్లీ మెన్స్ 4 వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. 4 వేకెన్సీస్ ఉన్నాయి. 4 వేకెన్సీస్ సంబంధించిన కట్ ఆఫ్ వచ్చేసి 195.488గా ఉంది. ఈడబ్ల్యూఎస్ ఓన్లీ మెన్స్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత 195.488గా ఉంది 4 వేకెన్సీస్ సంబంధించి. సో 192 ర్యాంకర్ వరకు అయితే ఈడబ్ల్యూఎస్ ఓన్లీ మెన్స్లో జాబ్ రావడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ ఉమెన్స్ ఓన్లీ ఉమెన్స్లో వేకెన్సీస్ లేవు, 0, ఓకేనా. బీసీఏ జనరల్ కేటగిరీలో 2 వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. 1+1 అన్నమాట. ఒక దగ్గర ఒకటి ఉన్నాయి. 2 వేకెన్సీస్ సంబంధించిన కట్ ఆఫ్ బీసీఏ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ 192.786గా ఉంది. బీసీఏ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి ఎంత ఉంది 192.786గా ఉంది. 286 ర్యాంక్ వరకు అయితే ఈ బీసీఏ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ అయింది. ఈ 2 పోస్టులు కూడా అబ్బాయిలతోనే ఫిల్ అయ్యాయి. జనరల్లో అమ్మాయిలు లేరు, టాప్లో లేరు కాబట్టి అబ్బాయిలతో ఫిల్ అయ్యాయి. నెక్స్ట్ బీసీఏ ఓన్లీ మెన్స్ 3 వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. బీసీఏ ఓన్లీ మెన్స్ కేటగిరీ కట్ ఆఫ్ 3 వేకెన్సీస్ సంబంధించి 188.871గా ఉంది. 188.871గా ఉంది. 451 ర్యాంక్ వరకు అయితే మెన్స్ కేటగిరీ కట్ ఆఫ్ అయింది. 451 ర్యాంక్ వరకు, ఓకేనా. బీసీఏ ఓన్లీ ఉమెన్స్లో 2 వేకెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ 2 వేకెన్సీస్ సంబంధించిన కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 182.993గా ఉంది. 182.993గా ఉంది. 902 ర్యాంకర్ వరకు అయితే బీసీఏ ఉమెన్ కేటగిరీలో జాబ్ రావడం జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే బీసీబీ జనరల్లో ఒక పోస్ట్ అయితే కనిపిస్తుంది. బీసీబీ జనరల్లో ఒక పోస్టుకు సంబంధించిన కట్ ఆఫ్ వచ్చేసి 200.215గా ఉంది. 200.215గా ఉంటే 104 ర్యాంక్ వరకు అయితే కట్ అయింది. 104 ర్యాంక్ వరకు బీసీబీ జనరల్ ఒక పోస్టు కట్ అయింది. బీసీబీ ఓన్లీ మెన్స్ 3 వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. ఈ 3 వేకెన్సీస్ సంబంధించిన కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 199.247గా ఉంది. 199.247గా ఉంది.
119 ర్యాంక్ వరకు అయితే బీసీబీ ఓన్లీ మెన్స్లో జాబ్ రావడం జరుగుతుంది. బీసీబీ ఉమెన్స్లో ఓన్లీ ఉమెన్స్లో 0 వేకెన్సీస్. బీసీసీ జనరల్ ఒక పోస్ట్ ఉంది. ఈ ఒక పోస్ట్కి సంబంధించిన కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 173.686గా ఉంది. బీసీసీ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత? 173.686. 2221 ర్యాంక్ వరకు అయితే బీసీసీ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ అయింది. బీసీసీ ఓన్లీ మెన్స్లో ఒక పోస్ట్ ఉంది. 162.376కి అయితే కట్ అయింది. బీసీసీ ఓన్లీ మెన్స్ 162.376గా ఉంది. దాదాపుగా 11 మార్క్స్ డిఫరెన్స్ అవుతుంది జనరల్కు మెన్స్కు. నెక్స్ట్ బీసీడీ జనరల్ ఒక పోస్ట్ కనిపిస్తుంది. ఈ ఒక పోస్ట్కి సంబంధించిన కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 199.958గా ఉంది. 199.958గా ఉంది. 106 ర్యాంక్ వరకు అయితే బీసీడీ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ అయితే అయింది. నెక్స్ట్ బీసీడీ ఓన్లీ మెన్స్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. బీసీడీ ఓన్లీ మెన్స్ 3 వేకెన్సీకి సంబంధించిన కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 197.178గా ఉంది. 197.178గా ఉంది. 158 ర్యాంకర్ వరకు అయితే జాబ్ రావడం జరిగింది. బీసీడీ ఉమెన్స్ ఓన్లీ ఉమెన్స్లో 0 వేకెన్సీస్, 0 కట్ ఆఫ్. నెక్స్ట్ అదేవిధంగా బీసీఈ జనరల్లో ఎటువంటి వేకెన్సీస్ లేవు. బీసీఈ ఓన్లీ ఉమెన్స్లో ఒక వేకెంట్ ఉంది. ఈ ఒక వేకెంట్కి సంబంధించిన కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 190.219గా ఉంది. బీసీఈ ఓన్లీ ఉమెన్స్ ఒక పోస్ట్ ఉంది. 190.219గా ఉంది. బీసీఈ ఓన్లీ మెన్స్ ఒక 2 పోస్టులు ఉన్నాయి. బీసీఈ ఓన్లీ మెన్స్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. 192.673గా ఉంది. 192.673గా ఉంది. 290 ర్యాంకర్ వరకు అయితే బీసీఈ ఓన్లీ మెన్స్లో జాబ్ రావడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఎస్సీ జనరల్లో మొత్తంగా 6 వేకెన్సీస్ ఉండగా 2 ఒక దగ్గర, 3 ఒక దగ్గర, 1 ఒక దగ్గర ఉన్నాయి. దాంతో 3లో 1/3 కేటాయిస్తే ఒక పోస్ట్ వచ్చింది. 5 వచ్చేసి జనరల్లో ఉన్నాయి. సో చూసుకున్నట్లయితే ఎస్సీ జనరల్లో 5 పోస్టులకు సంబంధించిన కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 193.497గా ఉంది. ఇంకొక ఉమెన్ ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి 186.256గా ఉంది. ఓకేనా. ఎస్సీ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. 255 ర్యాంక్ వరకు జనరల్లో జాబ్ వచ్చింది. 633 ఫీమేల్ వచ్చేసి ఒక పోస్ట్ కింద ఇంక్లూడ్ అయింది 1/3 కింద. ఎస్సీ మెన్స్ ఓన్లీ మెన్స్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. 189.189గా ఉంది కట్ ఆఫ్ అనేది. ఎస్సీ మెన్స్కి సంబంధించి 5 పోస్టులకు గాను 436 ర్యాంకర్ వరకు అయితే రావడం జరిగింది. ఎస్సీ ఓన్లీ మెన్స్ పోస్టులలో 5 పోస్టులకు సంబంధించి లాస్ట్ ర్యాంకర్ ఇతను. నెక్స్ట్ ఎస్సీ ఉమెన్స్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. 2 ఒక దగ్గర, 2 ఒక దగ్గర, 176.475గా ఉంది. ఎస్సీ ఓన్లీ ఉమెన్స్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత? 176.475గా ఉంది. 1727 ర్యాంక్ వరకు అయితే జాబ్ రావడం జరుగుతుంది ఎస్సీ ఓన్లీ ఉమెన్స్లో. ఎస్టీ జనరల్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. 1 ఒక దగ్గర, 2 ఒక దగ్గర. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఒక ఫీమేల్ ఇంక్లూడ్ అయింది. టాప్ 3లో చూసుకున్నట్లయితే సెకండ్ ర్యాంక్లో ఉందన్నమాట. సో కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 186.123గా ఉంది. ఎస్టీ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత? 186.123గా ఉంది. సెకండ్ ర్యాంకర్ ఉమెన్గా రావడం జరుగుతుంది అక్కడ. నెక్స్ట్ అదేవిధంగా ఎస్టీ మెన్స్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీ మెన్స్లో 4 వేకెన్సీస్ సంబంధించి కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 185.563గా ఉంది. 185.563గా ఉంది. 682 ర్యాంకర్ వరకు అయితే ఎస్టీ మెన్స్లో 4 వేకెన్సీ సంబంధించిన కట్ ఆఫ్ అయితే అవుతుంది 682 వరకు. ఎస్టీ ఓన్లీ ఉమెన్స్లో ఒక వేకెంట్ ఉంది. ఓకేనా. ఈ ఒక వేకెంట్ సంబంధించిన కట్ ఆఫ్ వచ్చేసి 180.738గా ఉంది. 180.738గా ఉంది. 1162 ర్యాంకర్ వరకు అయితే ఎస్టీ ఉమెన్స్లో జాబ్ రావడం జరిగింది. పిహెచ్లో 7 వేకెన్సీస్, ఎక్స్ఆర్ఎస్మెన్లో 3 వేకెన్సీస్, 10 వేకెన్సీస్ వదిలేసి 84 వేకెన్సీస్ సంబంధించిన కేటగిరీ కట్ ఆఫ్ ఇది అనమాట. జోన్ 5 యాదాద్రికి సంబంధించిన కట్ ఆఫ్ ఇది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో చాలా స్ట్రగుల్ చేస్తూ కట్ ఆఫ్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసినప్పుడే మరిన్ని వీడియోస్ నేను తీసుకోవడానికి సపోర్ట్గా ఉంటుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.